రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. ఈ ఘటన ఆందోళనకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున శంకర్పల్లి నాగలపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలకు వెళ్తే, శంకర్పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్టు తెలుస్తోంది. మార్గ మధ్యంలో ఆమెను గమనించిన స్థానికులు శంకర్పల్లి నాగలపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. కారును వెంబడించారు. కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. చివరికి నాగలపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు. దీన్ని పోలీసులు సీజ్ చేశారు. దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్చల్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. బెంగళూరు, కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లో ఆపివేశారు. ఫలితంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. కాకపోతే రైల్వే ఆస్తులకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆమెపై కేసులు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అసలు ఈ యువతి ఎందుకు రైలు పట్టాలపై హల్చల్ చేసింది? సోషల్ మీడియాలో పాపులర్ కావడానిక, రీల్స్ కోసమా, లేకపోతే ఇంకేదైనా మానసిక దౌర్బల్యం ఉందా అనేది తెలియాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.